ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. స్ప్రౌట్స్, ఎగ్స్ తోటి లైట్గా మసాలా యాడ్ చేసి కర్రీని తయారు చేసినట్లయితే టేస్ట్ అదిరిపోతుంది. అందరూ ఇష్టంగా తింటారు. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ కర్రీని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను మీ సంధ్యారాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. ఇవి ఉలవలు, అలసందలు, పెసల నుంచి వచ్చిన మొలకలు అన్నమాట. ఇవి హోమ్ మేడ్ స్ప్రౌట్స్ అన్నమాట. తయారీ విధానం కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఈ మొలకలని ఒకసారి బాగా కడిగి నీళ్లను వంపేయాలి. ఇలా చిల్లులు ఉన్న గిన్నెలోకి వేసినట్లయితే నీళ్ళన్నీ పూర్తిగా పోతాయి. ఇప్పుడు వీటిని ఒక కుక్కర్లోకి వేసుకొని కొద్దిగా టర్మరిక్ కూడా వేసుకొని మునిగే వరకు నీళ్లను పోసి ఒక 2 స్ట్రీమ్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మసాలా కోసం బాండీలోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకొని 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి ముక్కలు, 6-7 జీడిపప్పు, చిన్న అల్లం మొక్క, 8 నుంచి 10 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని చల్లారిన తరువాత నున్నగా పేస్ట్ చేసుకోవాలి. చల్లారిన వీటిని ఒకసారి అలాగే గ్రైండ్ చేసి మళ్ళీ వాటర్ను పోసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసినట్లయితే నున్నగా పేస్ట్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ పై గిన్నెను పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా అన్నమాట కొద్దిగా వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం ఒక 2 బిర్యానీ ఆకులను కూడా వేసుకొని ఇవన్నీ లైట్గా వేగాక కొద్దిగా ఆనియన్స్, సన్నగా తురిమిన క్యారెట్ని కూడా వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. కొంచెం స్పైసీనెస్ కోసం 2 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు, టర్మరిక్ కూడా వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకొని పచ్చివాసన పోయేటట్లు వేయించుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని కొంచెం ఘాట్లు పెట్టి ఈ మసాలాలోకి వేసి వేయించుకున్నట్లయితే చక్కగా ఫ్లేవర్స్ పట్టి టేస్ట్గా ఉంటాయన్నమాట. ఈ ఎగ్స్ కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, జీలకర్ర, ధనియాలు, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. ఇవి కొంచెం వేగాక ఒక 1.5 స్పూన్ కారం కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 మీడియం సైజు టమాటోస్ని పేస్ట్ లాగా చేసుకొని అది కూడా వేసుకోవాలి. పచ్చివాసన పోయేటట్లు ఒకసారి కలుపుకొని వేయించుకున్న తర్వాత ఫైనల్గా మనం ఉడికించి పెట్టుకున్న స్ప్రౌట్స్ని కూడా వేసుకోవాలి. మనం ఉడికించుకోవటానికి వేసుకున్న వాటర్తో పాటు వేసుకొని ఇంకా అవసరమైతే ఇంకొంచెం వాటర్ను కూడా పోసి గ్రేవీ పల్స్గా కావాలంటే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో చుట్టుకున్న మసాలాలో కూడా వాటర్ను పోసి తొలుపుకొని ఆ నీళ్లను కూడా పోసుకొని ఫ్లేవర్స్ అంతా పట్టేదానికి ఒక 7 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకోవాలి. 10 మినిట్స్ అయిపోయిందండి. ఇంకా మూత తీసి చూద్దాం. కర్రీ చికెన్ ఫ్లేవర్తో గుమగుమలాడిపోతుందండి. ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఈ కర్రీ ఇడ్లీ, దోశ, చపాతీ, పుల్కా, రైస్ అన్నింటిలోకి అదిరిపోయే కాంబినేషన్ అన్నమాట. మరొక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.